రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోనట్టు ఉంది నా జీవితం. ఏటక్క అంత మాట అన్నావంటారా? చెప్తా. మా ఇంట్లో నాకు కొంతమంది శత్రువులు ఉన్నారండి. నన్ను ప్రశాంతంగా తినేవారు, నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వరు, నన్ను ప్రశాంతంగా కూర్చోనివ్వరు. ఇంతకీ వాళ్ళు ఎవరనుకుంటున్నారా? అందరి ఇంట్లో కూడా ప్రత్యక్షంగా ఉంటారండి బాబు. అదే బుద్ధింకలు. ఈ బుద్ధింకలు ఉన్నాయే నా ప్రాణంకి ప్రశాంతంగా పడుకోవడానికి కూడా లేదు. ఓ లెక్క ఇప్పుడు నీకు బుద్ధింకలు ఏడ్ చేసాయి అంటారా? చెప్తాను ఆగండి. నేను రోజు వంట చేసి గ్యాస్ ఆ పైన ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటా. నేను చిన్నపిల్లలతో ఎంత హైజెనిక్గా ఉండడానికి ట్రై చేస్తానో అవి అంతగానం దరిద్రం చేయడానికి అయితే నా ప్రాణాంతో ఒక చెలగాట మాడేసుకుంటున్నాయి. రోజు నైట్ తినేసినాక నేను ఒక అరగంట సేపు ఒక గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉంటా. పైన ఫ్లోర్ అంతా, కింద గ్యాస్ కౌంటర్ ఇదంతా చేసి లక్ష్మణ్ దగ్గర రాస్తానా. పొద్దున్నకి ఏదో ఆశ పెట్టుకుంటాను ఏమైనా చేస్తాయేమో అని చెప్పి. అరగంట చేసి ఒక్క చిన్నది చచ్చిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ పొద్దున్న లేచి తల ప్రాణం తోక్కొస్తుంది. మొత్తం మళ్ళీ రాసిందంతా క్లీన్ చేసుకుంటారనమాట. సో మీకు ఎవరికైనా బుద్ధింకలు చచ్చిపోయేది తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్.